సో ఎందుకంటే బాధితులంతా కూడా పెద్ద ఎత్తున మంగ్లీ పేరు చెప్పడం, మంగ్లీ దీంట్లో మధుకి సంబంధం ఉందని చెప్పడం, అట్లాగే మంగ్లీ నాకు మధు ఎవడో తెలియదు అని బ్లంట్గా చెప్తే మధు మంగ్లీ వాళ్ళ ఇంట్లో ఉండడం, మిరప తోటలో ఫోటోలు తీసుకోవడం, తర్వాత రమావత్ రమేష్ అకౌంటెంట్గా కొండ మల్లేపల్లి ఆఫీస్లో ఎవరిది వీళ్ళ మధు వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో గోకుల్నందన్ ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేసిన రమేష్ ఈ అమ్మాయి 2 సార్లు ఆఫీస్కి వచ్చింది. తర్వాత వీళ్ళ తమ్ముడు అనేక సార్లు వచ్చాడు. వీళ్ళ తమ్ముడికి నేను కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చానని అతను క్లియర్గా చెప్పడంతో మళ్ళీ మంగ్లీ అండ్ వాళ్ళ తమ్ముడు చుట్టూనే తిరగడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఒక పక్క ఈ ఈఓడబ్ల్యూ పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం మొదలుపెట్టారు. మధుని కస్టడీకి తీసుకున్నారు. సో పోలీస్ కస్టడీకి తీసుకొని ఈ రోజుకి పోలీస్ కస్టడీ కూడా ఎండ్ అయిపోతుంది. సో పోలీస్ కస్టడీలో మధు అకౌంట్స్ పరిశీలించడం ఒకటి, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అనేది ఒకటి, రెండోది డబ్బులు ఎక్కడికి పోయినాయి అనేది ప్రధానంగా. ఎందుకంటే ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో మనీ ట్రైల్ అనేది ఇంపార్టెంట్. అంటే మనీని ఎవరెవరు కలెక్ట్ చేశారు, అది ఏ పేర్లతో డబ్బులు పెట్టారు, ఆ తర్వాత ఆ డబ్బులు ఏమైనాయి అనేది ఇక్కడ ఇది వస్తుంది. సో దీంట్లో హేమకాంత్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు హేమకాంత్ రెడ్డి ఉన్నాడు, తర్వాత బాలాజీ నాయక్ ఉన్నాడు, తర్వాత మధు కజిన్ అవుతాడు ఎవరు భరత్ చౌహాన్ ఉన్నాడు, ఆయన భార్య శైలజ చౌహాన్ ఉంది, బండి శివకుమార్ ఉన్నాడు, తర్వాత వీళ్ళ బ్రదర్ శివాజ్ చౌహాన్ ఉన్నారు. వీళ్ళు ఇప్పటి వరకు మనకు తెలిసి నిందితులుగా ఉన్నారు. మిగతా భరత్ చౌహాన్ కానీ బాలాజీ నాయక్ని కానీ శైలజ చౌహాన్ వీళ్ళెవరు ఇప్పటి వరకు పోలీసులు పట్టుకున్నట్టు ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ ఈ హేమకాంత్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారని చెప్తున్నారు. సో హేమకాంత్ రెడ్డి ద్వారా ఇప్పుడు హేమకాంత్ రెడ్డి పదే ఏం చెప్తున్నాడంటే మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్ అయిందని హేమకాంత్ రెడ్డి చెప్పట్లేదు, కానీ మంగ్లీ తమ్ముడు శివ ఇన్వాల్వ్ అయ్యాడని హేమకాంత్ రెడ్డి మన ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు. సో ఇదే పోలీసులకి ఇప్పుడు హేమకాంత్ రెడ్డి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే హేమకాంత్ రెడ్డి కూడా 40 లక్షల పైన దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ రకంగా ఇతను అరెస్ట్ అనేది బాధితులకి మేలు కలిగే ఒక స్టెప్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధు కొంత ఫ్రాడ్ కన్నింగ్ తెలివితేటలు ఉన్నాయి, ఇతనేమో కొంతవరకు బాధితుల వైపు నిలబడ్డాడు హేమకాంత్ రెడ్డి. ఎందుకంటే తను కూడా వసూలు చేసిన దానికి కూడా తనే బాధ్యుడు కదా. కానీ ఆ డబ్బులేమి హేమకాంత్ రెడ్డి తీసుకోలేదు, అతను ఒక ఏజెంట్ గా ఉండి డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళకి ఇచ్చాడు. కాబట్టి నేను అనుకోవడం హేమకాంత్ రెడ్డికి పెద్ద డేంజర్ ఏమి లేదు ఈ కేసులో, ఎందుకంటే అతను ఏజెంట్ మాత్రమే. అసలైన దోషి మధు, తర్వాత భరత్ చౌహాన్, బాలాజీ నాయక్, శైలజ చౌహాన్ వీళ్ళు అసలైన వాళ్ళు. వీళ్ళ వెనక మంగ్లీ తమ్ముడు, అంటే మనకి ఇప్పుడు ఉన్న సమాచారం మేరకి ఈ డబ్బులంతా మంగ్లీ తమ్ముడికి వెళ్ళింది. పోలీసుల దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. మధు బ్యాంక్ అకౌంట్ నుంచి 3 సార్లు మంగ్లీ తమ్ముడికి ట్రాన్స్ఫర్ అయింది, దాన్ని ఇమ్మీడియట్ రోజే అతను విత్డ్రా చేశాడు. ఇవన్నీ వాస్తవాలు అయితే మంగ్లీ తమ్ముడు మాత్రం ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. మంగ్లీ తమ్ముడిని సేవ్ చేయడానికి కోసం ఈమె అబద్ధాలు చెప్పింది అనేది కూడా ఖచ్చితంగా ఇదవుతుంది. ఆమెను నేను అనుకోవడం నిందితురాలుగా కాకపోయినా కనీసం సాక్షిగా ఆమెని పోలీసులు పిలిచి విచారించే అవకాశాలు అయితే లేటర్ దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే డీజీపీ కూడా దీంట్లో కొత్తగా వచ్చిన డీజీపీ నేను దీన్ని చూస్తానని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఈ అరెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. హేమకాంత్ రెడ్డి అరెస్ట్ కేసుకి చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకో.